భారతదేశంలో 76 ఏళ్లలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి రైతు బంధు లాంటి రెవల్యూషనరీ కాన్సెప్ట్ తో రాలేదు. ఫస్ట్ కేసీఆర్. అయితే రైతు బంధు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫార్మర్ కి మనం వెన్నుదన్నుగా నిలబడాలి. భారతదేశంలో నువ్వు స్కై రూట్ రావచ్చు, అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతుండొచ్చు, అద్భుతమైన డిస్రప్షన్ రావచ్చు, స్టార్టప్స్ రావచ్చు, అర్బన్ పాకెట్స్ లో అఫ్లూయెన్స్ పెరుగుతుండొచ్చు, మనం కూడా న్యూయార్క్ లాంటి గ్లిడ్జీ బిల్డింగ్స్ మన దగ్గర కూడా హైదరాబాద్ లో కనబడుతుండొచ్చు, కొన్ని డ్రోన్ షాట్స్ చూసి మనం కూడా ఖుషి అవుతుండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఇంకా కూడా భారతదేశంలో 60-65% జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను జీవిస్తున్నారు. మరి వాళ్ళకి అండగా నిలబడాలంటే మరి 70-75 ఏళ్లలో ఫార్మర్ సూసైడ్స్ ఎందుకు ఉంటున్నాయి, ఫార్మ్ డిస్ట్రెస్ ఎందుకు ఉంటది, వ్యవసాయ రైతు కూలీలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇంకా ఆకలి, ఇంకా ప్రైమ్ మినిస్టర్ మోడీ తిరుక్కుంటే ఇప్పుడు గొప్పగా చెప్తున్నాడు 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇచ్చిన. ఏ సెక్టర్ లో అయితే ఇవాళ ఎక్కువ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ మర్చిపోకు నువ్వు. ఇంకోటి ఏంటంటే మాట్లాడితే టాటాలు బిర్లాలు ఎంప్లాయ్మెంట్ ఇస్తారనుకుంటాం మనం, అదానీలు అంబానీలు కాదు. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ టుడే ఈజ్ స్టిల్ ఇన్ అగ్రికల్చర్. ఆ కాన్సెప్ట్ లోంచి వచ్చింది రైతు బంధు. ఫార్మర్ డిస్ట్రెస్, ఫార్మర్ సూసైడ్స్ ఎక్కడ అవుతాయి? ఈ మైక్రో లోన్స్, డైలీ ఫైనాన్స్ అని, మైక్రో లోన్స్ అని ఊళ్ళలో తీసుకొని ఎగ్జాక్ట్లీ వడ్డీలు, చక్రవడ్డీలు. ఆ నాన్ సెన్స్ ఉండొద్దంటే మనం బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా కొంత సపోర్ట్ ఇవ్వాలి, లోన్స్, క్రాప్ లోన్స్ కి, దాంతో పాటు మనం ఇన్పుట్ ఇవ్వాలని చెప్పి తీసుకున్నాం. రైతు నువ్విచ్చే రైతు బంధుతో ఏం చేస్తున్నాడు? యూరియా కొంటున్నాడు, పెస్టిసైడ్స్ కొంటున్నాడు, సీడ్స్ కొనుక్కుంటున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. వాటర్ ఫ్రీగా ఇస్తున్నాము, కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాము, 24 గంటలు ఇస్తున్నాము. తర్వాత నువ్వు పండించిన పంటను కూడా గవర్నమెంటే తిరిగి ఎంఎస్పీ ఇచ్చుకుంటుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చుకుంటుంది. ఇది ఫార్మర్ కి మనం ఇచ్చే ఇంటర్వెన్షన్. చేసి మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము? వ్యవసాయం కూడా లాభసాటి విషయమే, లాభసాటి వృత్తే, దీన్ని నడపండి. నడిపినట్టయితే మీకు ఇబ్బంది లేకుండా మీ భార్య పిల్లల్ని, మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలుగుతారు. మీ భూమి యొక్క ధర కూడా పెరుగుతుంది కాబట్టి మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇది ఆలోచన. ఇప్పటి వరకు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడే 70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలో ₹1 లంచం గానీ పిల్ఫరేజ్ గానీ లేకుండా డిపాజిట్ చేయగలిగారు. డైరెక్ట్ గా రైతుల ఖాతాలో వేయగలిగారు. ఇట్స్ హ్యూజ్ అచీవ్మెంట్.